Hi people, welcome back to my channel. Well, this vlog is all about mommy pamper routine. Of course, every woman needs a break, like whatever wala interest ishtamana thing cheyadaniki, especially during their birthdays month. Na birthday Saturday. So మా ఐషాని ఈరోజు చాలా మంచిగా కోఆపరేట్ చేసి నాకు బ్రేక్ ఇచ్చేసి వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిపోతుంది. వాళ్ళ మమ్మీ ప్యాంపర్ రొటీన్ స్టార్ట్ చేసేస్తుంది. అమ్మో అంతేనా ఐషు? తనకి ఫొటోస్ అంటే చాలా ఇష్టం, అన్ని ఫొటోస్ చూస్తూనే ఉంటది. సో ఫస్ట్ టైము ప్యాంపర్ రొటీన్ నేను ఫేస్ స్క్రబ్ ప్రిపేర్ చేసేసుకుంటున్నా. ఫర్ ఫేస్ స్క్రబ్ 1 స్పూన్ ఆఫ్ షుగర్, పించ్ ఆఫ్ టర్మరిక్, చాలా తక్కువ లేకపోతే స్టెయిన్స్ అయిపోతాయి కాబట్టి, and 1 pump of oil. నా ఫేస్ స్క్రబ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి డ్రై బ్రషింగ్. ఇది టిప్ టు టో వైజ్ యూజ్ చేయాలి డ్రై బ్రషింగ్. సో మన ఫీట్ నుంచి స్టార్ట్ చేయాలి. ఇది ఫీట్ నుంచి స్టార్ట్ చేసి ఇట్లా పైకి యూజ్ చేయాలి. ఎనీ కైండ్ ఆఫ్ డ్రై స్కిన్, డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ పోతాయి. అండ్ ఆఫ్టర్ డెలివరీ కానీ ఇట్లా స్ట్రెచ్ మార్క్స్ ఉన్నప్పుడు ఆ ఏరియాలో యూజ్ చేస్తే స్టమక్ పైన క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ గ్రాడ్యువల్గా స్ట్రెచ్ మార్క్స్ కూడా లైటన్ అవుతాయి. నాకు డ్రై బ్రషింగ్ నా ఫేవరెట్ పార్ట్. బిఫోర్ బేబీ నేను రెగ్యులర్గానే చేసుకునేదాన్ని డ్రై బ్రషింగ్. ఐ థింక్ 4 months తర్వాత మళ్ళీ నా డ్రై బ్రష్ బయటికి తీసా ఈరోజు. ఇది 1. అండ్ నెక్స్ట్ వచ్చేసి బాడీ స్క్రబ్. సో ఇది బాడీ స్క్రబ్ కమ్ వాష్, చాలా ఈజీ టు మేక్. వాట్ ఎవర్ బాడీ వాష్ మీరు వాడితే అది తీసుకోండి. నేనైతే ఓలే వాడతా కాబట్టి ఓలే బాడీ వాష్ తీసుకున్నా. మనకు ఎంత యూజ్ అవుతుంది హోల్ బాడీకి అంత బాడీ వాష్. అండ్ కాఫీ గ్రౌండ్స్, ఏ కాఫీ గ్రౌండ్స్ అయినా పర్లేదు. నేనేదో టార్గెట్ నుంచి తీసుకొచ్చుకున్నాను. సో కాఫీ గ్రౌండ్స్. అండ్ ఈ కాఫీ గ్రౌండ్స్ ఏదైనా పర్లేదు, ఇది ఏం ఎక్స్పెన్సివ్ ఉండాల్సిన అవసరం లేదు. జస్ట్ చీపర్ వర్షన్ కూడా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. అండ్ ఒక 2 to 3 pumps ఆఫ్ ఆయిల్. సో ఇది బాడీ వాష్ కమ్ స్క్రబ్ అని ఎందుకు చెప్పానంటే దీంట్లో ఆల్రెడీ మనం బాడీ వాష్ వేసేసాము, కాఫీ గ్రౌండ్స్ వేసేసాము, ఆయిల్ కూడా ఉంది. సో దీన్ని మంచిగా మిక్స్ చేసి అప్లై చేసుకుంటే ఆల్ ఇన్ వన్ లాగా అయిపోతుంది. అండ్ తర్వాత మీరు మాయిశ్చరైజర్ రాయాల్సిన అవసరం కూడా లేదు. సూపర్ సాఫ్ట్ అండ్ సూపర్ సిల్కీ స్కిన్ ఉంటుంది. ఇది నేను బిఫోర్ షేవింగ్ చేస్తాను. అండ్ 1 క్విక్ టిప్. సో మనం షేవ్ చేసేయడానికి షేవ్ క్రీమ్ ఆర్ సోప్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇఫ్ యూ వాంట్ ద క్లోజెస్ట్ పాసిబుల్ షేవ్, మీరు హెయిర్ కండిషనర్ యూజ్ చేయండి. నేనైతే చాలా చీపర్ వర్షన్ హెయిర్ కండిషనర్ తీసుకొచ్చేస్తాను, దాన్ని షేవింగ్ క్రీమ్గా యూజ్ చేస్తాను. చాలా క్లోజ్ షేవ్ వస్తుంది. అట్లీస్ట్ 5-6 days అలాగే ఉంటుంది. మళ్ళీ రీషేవ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ స్క్రబ్ గ్రాడ్యువల్గా మనం యూజ్ చేస్తుంటే సెల్యులైట్ తగ్గుతుంది, ఇంకా బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ అయిపోయి అండ్ గ్రాడ్యువల్గా ట్యాన్ కూడా తగ్గుతుంది. కాఫీ గ్రౌండ్స్ చాలా మంచిది మనకు, ఎస్పెషలీ థైస్కి అట్లా సెల్యులైట్ ఉంటుంది కదా, అది బాగా తగ్గిపోతుంది. మన స్కిన్ మీద ఉన్న డ్రై ఫ్లేక్స్, తర్వాత ఇన్గ్రోన్స్ అవన్నీ వెళ్ళిపోతే మనకు మనం షేవ్ చేశాక మన లెగ్స్ కూడా ఇట్లా స్ట్రాబెర్రీ లెగ్స్ లాగా అట్లా కనిపించవు. స్మూత్ మంచిగా మనదేదో సెలూన్కి వెళ్ళి చేసుకున్న లెగ్స్ లాగా ఉంటాయి. ఎస్పెషలీ సమ్మర్స్ నేను ఈ స్క్రబ్ ఎక్కువ యూజ్ చేస్తా. బికాజ్ సమ్మర్స్ అందరేమో మనం సమ్మర్ వేర్ ఫ్రాక్స్ అవన్నీ వేసుకుంటాం కాబట్టి వింటర్స్ జస్ట్ వ్యాక్సింగ్ చేపించేసి వదిలేస్తా. సో సమ్మర్స్ అయితే ఎక్కువ ఈ స్క్రబ్ యూజ్ చేస్తా. దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్క్రబ్, ఎస్పెషలీ ఫర్ ది బాడీ. సో ఈ హోల్ ప్రాసెస్ అవ్వడానికి నేను మంచిగా ఒక 1 hour తీసుకుంటాను చాలా డేస్ తర్వాత. బికాస్ మమ్మీ భరత్ ఇద్దరు బేబీని ఫుల్గా మేనేజ్ చేస్తామని చెప్పారు. ఈ వీక్ స్టార్ట్ అయినప్పటి నుంచి మోస్ట్ ఆఫ్ ది టైం వాళ్ళంతా చెప్తున్నారు, బేబీని మేము మేనేజ్ చేస్తాం, నువ్వు మంచిగా బ్రేక్ తీసుకొని. అట్ లాస్ట్ ఫైనల్గా ఈ రోజు కుదిరింది నాకు. ఈరోజు బేబీ కోఆపరేట్ చేస్తుంది. యూజువల్గా ప్రతిరోజు వాళ్ళు ఇదే చెప్తారు, ఈరోజు బేబీ కూడా కోఆపరేట్ చేస్తుంది. బేబీ మా మమ్మీ బర్త్డే వచ్చేస్తుంది, సో నేను కూడా నా పార్ట్ చేయాలి అని చెప్పి నేను నా షవర్ రొటీన్ కంప్లీట్ చేసేసి I'll be back again with more exciting and new face products. ఒక మంచి హాట్ షవర్ చేస్తే ఇన్ని మంత్స్ తర్వాత ఇంత మంచిగా ప్యాంపర్ చేసుకుంటే అది చాలా రిలాక్సింగ్ ఉంది. ఫర్ మై బాడీ, మైండ్ అండ్ సోల్ చాలా మంచిగా అనిపించింది నాకు. ఇంకా నా స్కిన్ కేర్ కూడా స్టార్ట్ చేసేస్తా.
ఫస్ట్ థింగ్ ఇన్ మై స్కిన్ కేర్ ఇస్ బియోర్ స్టెప్స్. యాజ్ వీ హ్యూమన్ బీయింగ్స్ మనందరికీ యాక్నే మార్క్స్, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అన్నీ ఉంటాయి. సో ఇది ఎస్పెషలీ ఫర్ బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ ట్రీట్ చేయడానికి ఫస్ట్ ఈ మాస్క్ వేసేసుకుంటాను. దిస్ ఇస్ ఫ్రమ్ బ్రాండ్ బియోర్. నాకు ఏది అయినా అన్బాక్సింగ్ అంత మంచిగా రాదు, పిచ్చి పిచ్చిగా తీసేస్తా. ఫస్ట్ ఈ మాస్క్ అప్లై చేసే ముందు మనము మన నోస్ ఏరియాని వెట్ చేసుకోవాలి. ఇది ఫేషియల్ ఎసెన్స్, సో నేను హోల్ ఫేస్ కూడా అప్లై చేసేస్తున్నా, ఏం కాదు. యూజువల్లీ మనం రెస్ట్ రూమ్ లో అట్లా ఉంటే జస్ట్ వాటర్ పెట్టేసి నోస్ వరకు వెట్ చేసేసుకొని ఈ మాస్క్ యూజ్ చేయొచ్చు. ఇది అప్లై చేశాక 10-15 minutes వెయిట్ చేయాలి. ఇది స్టిఫ్ గా అయిపోతుంది ఈ మాస్క్. సో మన నోస్ మీద ఉన్న గంక్ అంతా వచ్చేస్తుంది. మనం ఎంత నీట్ గా పెట్టుకున్న స్కిన్ ని, బ్లాక్ హెడ్స్ వెరీ కామన్. పొల్యూషన్ దాని వల్ల, మనం తినే ఫుడ్ వల్ల బ్లాక్ హెడ్స్ వచ్చేస్తాయి. ఏం ప్రోడక్ట్స్ చూస్తున్నావా? ఏమేం ప్రొడక్ట్స్ ఇస్తున్నాం? మనం 18 yearsకి వెళ్ళి కొనుక్కొచ్చుకుందామని. ఓకేనా? 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 10 minutes అయిపోయింది. మన ఫేస్ మీద ఉన్న గంక్ అంతా చూడడం సాటిస్ఫైయింగ్ ఉంటుంది. నాకైతే అలాగే అనిపిస్తుంది. అంత గంక్ లేదు, బట్ స్టిల్ ఐ డూ హ్యావ్ గంక్. దిస్ ఇస్ ఆల్ యంక్. నెక్స్ట్ స్టెప్ ఏమో నేను వర్డ్స్ బీట్స్ హైడ్రోజెల్ ఐ మాస్క్ వేసుకుంటున్నాను. దీన్ని నేను షీట్ మాస్క్ తో పేర్ చేసేస్తా. ఇది ఐకి మాస్క్ వేసేసుకొని ఈ షీట్ మాస్క్ కూడా వేసేసుకుంటాను. ఇదేమో S2 కోకోనట్స్ అల్ట్రా హైడ్రేటింగ్ షీట్ మాస్క్. ఇది మనకు స్కిన్ లో హైడ్రేషన్ లెవెల్స్ పెంచుతుంది, యాజ్ వెల్ యాజ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇంప్యూరిటీస్ ఉంటే దాని బబ్లింగ్ ఎఫెక్ట్ తో తీసేస్తుంది. వన్స్ ఈ మాస్క్ వేసుకున్నాక ఐ షో యూ. అది కొంచెం ఫన్నీగా ఉంటుంది, మొత్తం మన ఫేస్ మీద అంతా బబుల్స్ వచ్చేస్తాయి. నాకు అది కూడా చాలా మంచిగా అనిపిస్తుంది, ఏదో సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. ఓకే ఓకే, నా స్కిన్ నుంచి అన్ని ఇంప్యూరిటీస్ వెళ్ళిపోతున్నాయి అని చెప్పి. either ఈ ఐ మాస్క్ కానీ షీట్ మాస్క్ కానీ జస్ట్ సింగిల్ యూస్. ఇండియాలో అయితే నైకా వెబ్సైట్ లో ఉంటాయి ఈ షీట్ మాస్క్స్. నేను మా చెల్లి అక్కడి నుంచి ఆర్డర్ చేసుకునే వాళ్ళము. ఇన్ కేస్ మీ దగ్గర ఇట్లా షీట్ మాస్క్ లేకపోతే జస్ట్ ఇట్లా కాటన్ ఫేస్ రౌండ్స్ తీసేసుకొని దీన్ని హాఫ్ గా కట్ చేసేసి మిల్క్ టర్మరిక్ లో వేసి ఫ్రిడ్జ్ లో ఒక 5 to 10 minutes పెట్టేసి దాన్ని అప్లై చేసుకోవచ్చు. అది గుడ్ ఫర్ డార్క్ సర్కిల్స్ అండ్ చాలా పఫినెస్ కూడా, కూలింగ్ ఉంటుంది కాబట్టి పఫినెస్ కూడా వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ నేను షీట్ మాస్క్ కూడా వేసేస్తా. ఇది నా ఫస్ట్ టైం యూసేజ్. ఈ బర్డ్స్ బీ హైడ్రోజెల్ మాస్క్ అయితే అంత మంచిగా నాకు కనపడడం లేదు, బికాస్ నేను ఎప్పుడు సెఫోరా ఆర్ షషిడో యూజ్ చేస్తా. అవి అయితే చాలా మంచిగా ఉంటాయి. ఇది స్టిక్ ఆన్ అవ్వడం లేదు, వచ్చేస్తుంది స్కిన్ మీద నుంచి. అండ్ దాంట్లో అంత ఎక్కువ ఎసెన్స్ కూడా లేదు. యూజువలీ ఈ మాస్క్స్ అని చాలా ఎసెన్స్ తో ఫుల్ ఇలా ఉంటాయి. కొంచెం ప్యాచెస్ డ్రైగానే అనిపించింది నాకు. మాస్క్ పెద్దగా ఉంది నా ఫేస్ కన్నా, సో దీన్ని నేను ఎలా అడ్జస్ట్ చేయాలో తెలియడం లేదు. జోకే నేను అట్లా వదిలేసా. చాలా బబుల్స్ వచ్చేస్తున్నాయి. ఒక కైండ్ ఆఫ్ ఇట్లా హీట్ జనరేట్ అవుతున్నట్టు అనిపిస్తుంది నాకు స్కిన్ మీద.
ఇది కూడా 10 minutes పెట్టుకోవాలి. I'll see you after 10 minutes. ఎందుకంటే నేను చాలా ఫన్నీగా ఉంటా ఇప్పుడు. చాలా బబుల్స్ వచ్చేస్తున్నాయి. ఇది గ్రాస్ ఉంది చూడడానికి. బట్ చూద్దాం. శాంటా క్లాస్ లో మొత్తం బియర్డ్ వచ్చేసినట్టుంది. Successfully after 10 minutes. I'm back with one hydrogel eye mask. ఒకటి ఆల్రెడీ. సో ఇప్పుడు ఇదంతా బబుల్ ఉంది కాబట్టి నేను దీన్ని రిన్స్ చేసేయాలి, లేకపోతే స్టిల్ స్కిన్ మీద ఎసెన్స్ ఉంటుంది కదా, అది అలాగే బబుల్స్ వస్తూనే ఉంటాయి. ఇదంతా రిన్స్ చేసేయాలి. ఈ పార్ట్ నేను జస్ట్ ఇట్లా వైప్ ఆఫ్ చేసేసా, బట్ స్టిల్ ఎసెన్స్ స్కిన్ మీద ఉంది కాబట్టి చిన్న చిన్న బబుల్స్ వస్తున్నాయి. ఓకే, నా ఐ మాస్క్ అయిపోయింది, షీట్ మాస్క్ అయిపోయింది. బట్ డెఫినెట్లీ నో ఫర్ దిస్ ఐ మాస్క్. అది నాట్ ఈవెన్ వర్త్ ఫర్ $0. అస్సలు మంచిగా లేదు. బట్ షీట్ మాస్క్ ఇది అయితే చాలా బాగుంది. ఐ కెన్ ఫీల్ నా స్కిన్ చాలా సాఫ్ట్గా ఉంది. ఏదో ఇంప్యూరిటీస్ మొత్తం వచ్చేసాయి అన్న ఫీలింగ్ ఉంది. మేబీ అది బబ్లింగ్ ఎఫెక్టా లేకపోతే అలా నాకు అనిపిస్తుందో తెలియదు. బట్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది స్కిన్ అయితే. సో అయిపోయాక I'm applying this Innisfree hydrating sleeping mask with green tea. ఇది ఓవర్ నైట్ వదిలేసేయచ్చు. I'll take a pump. Whatever left over నేను జస్ట్ నా హ్యాండ్స్ కి అప్లై చేసేస్తా. ఇప్పుడు I'm going to paint my nails. And this is from the brand Essie. ఇది ఏమో Into the Bliss షేడ్ ఏమో లైటిష్ పింక్ డస్టీ రోజ్ కలర్. నా నెయిల్స్ చాలా చిన్న చిన్నగా క్యూట్ గా ఉంటాయి. పెద్ద నెయిల్స్ ఉండవు నాకు. Aishani baby, Aishani baby, oh Aishani baby. ఈ 3 డ్రెస్సెస్ అయితే నేను షాప్ చేశాను. ఇదేమో లాఫ్ట్ లో తీసుకున్నాను. దిస్ మస్టర్డ్ ఎల్లో అండ్ బ్లాక్ ప్రింట్. ఇది జస్ట్ బేసిక్ సింపుల్ డ్రెస్. అండ్ ఇది కూడా లాఫ్ట్ లోనే తీసుకున్నాను. ఇది చాలా బాగుంది అండ్ చాలా క్యూట్ ఉంది వేసుకుంటే ఫ్రాక్. ఈ ఫ్రాక్ మీద అంతా ఇట్లా గోల్డ్ బటన్ డీటెయిలింగ్ ఉంది అండ్ కిందేమో ఇట్లా ఫ్రిల్ ఉంది. ఇది ఒకటి. అండ్ ఈ ఫ్రాక్ ఏమో నేను ఇది యాంకిల్ కన్నా కొంచెం పైకి ఉంటుంది. దీని లెంత్ ఏమో ఇదేమో నేను నాట్ స్ట్రాంగ్ లో తీసుకున్నాను. అండ్ యుఎస్ లోనే ఉంటే నాట్ స్ట్రాంగ్ లో యానివర్సరీ సేల్ జరుగుతుంది. August 19 నుంచి స్టార్ట్ అయింది. బట్ నేను ముందే కొనుక్కున్నా, నాకు సేల్ వరకు వెయిట్ చేయలేదు నా బర్త్డే కోసం. ఈ 3 అయితే నేను షాప్ చేశాను. బట్ భరత్ చాలా గిఫ్ట్సే కొన్నాడు. మా ఇంటి ముందు చాలా చాలా ప్యాకెట్స్ వచ్చి పడుతున్నాయి. నేనేవి ఓపెన్ చేయలేదు, అన్ని బర్త్డే రోజే ఎలాగైనా ఇస్తాడు కాబట్టి. సో ఫుట్ మాస్క్ అయితే నేను నైట్ వేసుకుందాం అనుకుంటున్నా. ఇంకా నేను ఎక్స్ట్రా టైం పెట్టుకోవచ్చు, ఒక 30-40 minutes. యాక్చువల్లీ ఇది 2 సింగిల్ యూస్ స్లిప్పర్స్. 10 minutes షీట్ మీద ఉంది. బట్ ఇది నేను చాలాసార్లు యూజ్ చేశాను. నేను 30 minutes 40 minutes పెట్టేదాన్ని. చాలా సాఫ్ట్ అండ్ సపుల్ అయిపోతాయి, మంచిగా వర్క్ అవుతుంది ఎక్కువసేపు పెట్టుకుంటే. ఇది ఫుల్ ఈ మాస్క్ మొత్తము షియా బటర్తో ఎన్రిచ్ అయిపోయి ఉంటుంది. That's all for today. I'll see you in my next video. And don't forget to subscribe, like and share. And also don't forget to click the bell icon for all my notifications. ఏం చేస్తున్నామా? ఫుట్ మాస్క్ వేసుకుంటున్నా. ఎంతసేపు ఉంచుకోవాలి? నేను 30 minutes ఉంచుకుంటా. ఆకలి వేస్తేమో
నిద్రపోయింది మా. సో లెగ్స్ కూడా మన బాడీలో పార్టీ, సో అందుకే వాటిని కూడా ఈక్వల్ గా కేర్ తీసుకోవాలి. ఎస్పెషలీ సమ్మర్స్ చాలా ట్యాన్ అయిపోతుంది కాబట్టి మంచిగా స్క్రబ్ చేసేసుకొని ఇలా మాస్క్ వేసుకోవచ్చు. ఇన్ కేస్ ఇలా మాస్క్ మీకు పర్చేస్ చేయడం ఇష్టం లేకపోతే జెల్ సాక్స్ కొనేసుకొని మీరే ఫుల్గా ఎక్కువ ఒక 3-4 లేయర్స్ థిక్గా మాయిశ్చరైజర్ రాసేసి దానిపైన జెల్ సాక్స్ వేసేసుకుంటే సరిపోతుంది. సో అది జెల్ సాక్స్ మీరు యూజ్ చేసి పడేయాల్సిన అవసరం లేదు, ఎన్నిసార్లైనా యూజ్ చేయొచ్చు.